దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యం, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని వాక్యం చెప్తుంది. ఆ ప్రకారమే పిల్లరా, అబ్రహాము తన యొక్క విశ్వాసయాత్ర అంతటిని కూడా విశ్వాసం మీదనే బలపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినను దేవుని యొక్క మాటకు లోబడి విధేయతతో తన యొక్క యాత్రను కొనసాగించినట్లుగా మనం చూస్తున్నాం. అదే రీతిగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ప్రభువుని నమ్ముకున్నటువంటి వారమైన మన జీవితంలో దేవుని యొక్క కృపను బట్టి, కనికరాన్ని బట్టి మనం కొనసాగబడతామనియు, ఆ యొక్క విశ్వాసంతో మన యొక్క యాత్రను కొనసాగించవలసిన వారమై ఉన్నామనియు, అటు నమ్మిక మనం కలిగిన వారమై ఉండాలి. ఎన్నో పోరాటాలు, ప్రతికూలతలు వస్తాయి. మన కనుల ముందు ఎన్నో భారాలు కనబడతాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. నేటి దినాన పోరాటాలతో ఉన్నప్పటికీ దేవుని యొక్క కృప మనకు తోడైందని నమ్మండి. విశ్వాసంతో మన యాత్రను కొనసాగిస్తూ ముందుకు సాగుదాం. దేవుడు నిన్ను, నన్ను, మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.